రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపు బైపోల్ జరగనుంది. 30 ఏళ్లుగా ఏకగ్రీవంగా సాగుతున్న జెడ్పీటీసీ పోరు ఈసారి టీడీపీ వైసీపీ పోటాపోటీతో అత్యంత ఆసక్తిగా మారింది. ఉద్రిక్తతలు చెలరేగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఇప్పటి వరకు పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలన్నీ ఏకగ్రీవమే. 2016లో టీడీపీ ప్రభుత్వం హయాంలో వైసీపీ అభ్యర్థి లింగమయ్య 2,500 ఓట్ల మెజార్టీతో జెడ్పీటీసీగా గెలుపొందారు. అభ్యర్థి బరిలో లేకున్నా 2016 పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో 2,750 ఓట్లు సాధించింది టీడీపీ. 2021లో పులివెందుల జెడ్పీటీసీగా ఎన్నికైన మహేశ్వర్ రెడ్డి ఓ ప్రమాదంలో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో మొదటిసారిగా టీడీపీ తలపడుతోంది. ఈ ఎన్నికలను వైసీపీ టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సొంత గడ్డపై తిరిగి జెండా పాతాలని వైసీపీ భావిస్తుంటే ఎలాగైనా వైసీపీ గడ్డపై జెండా ఎగరవేయాలని టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో 10,601 ఓట్లు ఉన్నాయి. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో టీడీపీకి 25% ఓటు బ్యాంక్ ఉంది. అంటే దాదాపు 2,600 ఓట్లు మాత్రమే టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని టీడీపీ నేతలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాజీ జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డిని వైసీపీ ఎన్నికల బరిలో నిలిపింది. టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవి సతీమణి అభ్యర్థిగా ఉండడంతో ఇక్కడ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు వైసీపీ సిట్టింగ్ జెడ్పీటీసీ స్థానాన్ని వదులుకునే ప్రసక్తే లేదని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. జెడ్పీటీసీ ఉప ఎన్నిక చుట్టూ కొన్ని రోజులుగా పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నా వెనుకడుగేసే ప్రసక్తే లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. నల్లగొండవారిపల్లెలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు వైసీపీ నేత వేల్పుల రాముపై టీడీపీ నేతలు దాడికి దిగారు. ఈ దాడులకు సంబంధించి వైసీపీ టీడీపీ కార్యకర్తలపై కేసులు కూడా నమోదయ్యాయి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి చంద్రబాబు పాత్ర వేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. అధికార దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగకుండా కుట్రలు చేస్తున్నారని జగన్ ట్వీట్ చేశారు. మొత్తానికి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక అత్యంత ఉత్కంఠగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.